బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. నిన్న రాత్రి గోదావరి నీటి మట్టం 54.30 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 14,32,336 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు వారిని తరలించారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానాల ఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, విఆర్పురం, అలాగే చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. నిన్న రాత్రి గోదావరి నీటి మట్టం 54.30 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 14,32,336 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు వారిని తరలించారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని తరలించినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానాల ఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చెర్ల, వాచేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. నిన్న రాత్రి గోదావరి నీటి మట్టం 54.30 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మరో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మూడవదిగా 14,32,336 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలు కూడా అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే భద్రాచలం గోదావరి అయితే తగ్గి మళ్ళా పెరుగుతున్న నేపథ్యంలో ఊహించినట్టుగానే ఈ గోదావరి అయితే ప్రమాదకర స్థాయికి అయితే చేరుకుంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది తొలిసారిగా మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే 2 రోజులుగా పెరుగుతూ వస్తున్నటువంటి వచ్చిన గోదావరి ఎగువ కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండగా భద్రాచలం వద్ద రాత్రి వరకు అయితే 53 అడుగులకు అయితే చేరుకున్నటువంటి గోదావరి ఈ రోజు ఉదయానికి అయితే 54.50 ఒక 55 అడుగుల దగ్గరలో అయితే ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసి హై అలర్ట్ అయితే ప్రకటించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు గోదావరి తీరం వెంబడి ప్రాంత ప్రజలను అయితే సిబ్బందిని జిల్లా అధికారం యంత్రాంగం అయితే అప్రమత్తం చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఇంకా వచ్చే అవకాశం ఉండటంతో మరో 24 గంటలు అయితే గోదావరి తీర ప్రాంతాల వెంబడి అధికారులు హై అలర్ట్ ప్రకటించారని కూడా చెప్పవచ్చు. అయితే
2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 9 లక్షలకు పైగా, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 13 లక్షలకు పైగా నీరు అయితే విడుదల చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నీరు ఏదైతే ఈ శుక్రవారం అర్ధరాత్రికి అయితే చేరుకుందో, అదేవిధంగా ఈ రోజు ఉదయానికి అయితే భద్రాచలం అయితే చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఈ యొక్క గోదావరి అయితే 58 నుంచి 60 అడుగుల వరకు కూడా పెరుగుతుందని అయితే జిల్లా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందుకు అనుగుణంగానే ఇటు భద్రాచలము, దుమ్ముగూడెము, చర్ల, బూర్గంపాడు, అశ్వరం, మనుగూరు, పినపాకం మండలాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస శిబిరాలకు కూడా వీరు తరలిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే మరో కొద్ది గంటల్లో అయితే ఈ గోదావరి సుమారు 58కి పైగా కూడా ప్రవహిస్తుందని కూడా చెప్పొచ్చు. కొంతమంది అధికారులు వారి భాష చేస్తూ 60 అడుగుల వరకు కూడా చేరే ప్రమాదం ఉందన్న లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఉన్నతాధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ, మంత్రి పువ్వాడ కూడా తెలిపిన పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్. ఇంకోటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే వరదల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఇబ్బందులకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పంట నష్టం ఎంతవరకు ఉంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి తరలించే క్షేమంలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తను కానీ, లేకపోతే ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉందా? ప్రస్తుతానికైతే పంట నష్టం ఎంత అనేది అయితే ఇంకా ఏ లెక్కలు అయితే ఏం చేసిన పరిస్థితి లేదు. ఏదైతే ఈ వరద ఉధృతి తగ్గినాక మాత్రమే ఈ అధికారులందరూ కూడా వాటికి అసలు ఎన్ని ఎకరాలలో ఈ నీరు చేరుకుంది, దాని ప్రకారమే అసలు ఎంత పంట నష్టం జరిగిందని వారు వెల్లడించే అవకాశం కూడా ఉంది. అదే విధంగా వీరందరూ ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా తరలించి, ఎవరు కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేదు. ఏదైతే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కొంతమంది వారు అధికారులు చెప్తున్నా కూడా వినకుండా ఈ యొక్క వాగులు వంకలు దాటడం వలన మాత్రమే సంభవించిన మరణాలే తప్ప ఈ యొక్క నీరు ఆ గ్రామాలకు చేరి వాళ్ళ ప్రాణాలు వదిలిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా ఉన్నట్లుగా కూడా మనం చెప్పలేం. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మున్నేరు నది ఉప్పొంగుతుంటే అది బొక్కలు కూడా ఏదైతే కాలువ ఒడ్డు బొక్కలు ఇలా కొన్ని ప్రాంతాలు మాత్రం జలమయం అయ్యాయని చెప్పొచ్చు. అయితే వారి ఇంట్లో ఉన్న వస్తువులని కూడా ఈ యొక్క నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు జలమయ్యాయి. అయితే వీటన్నిటిని కూడా ఏదైతే పోయిన సంవత్సరం జరిగినటువంటి పోయిన సంవత్సరం సుమారు 72.8 అడుగులకు ఈ యొక్క గోదావరి అయితే ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అయితే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే పోయినసారి వరదల్లో కరెక్ట్ ఈ యొక్క ఎదుర్కొన్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదే విధంగా పోయినసారి కలెక్టర్ గా ఉన్నటువంటి ఇప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఈ జిల్లాకి కేటాయించిన నేపథ్యంలో పోయినసారి ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ముందస్తుగానే ఎక్కడ ఎవరిని సురక్షిత ప్రాంతాలకు పంపించాలి, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఊహించుకొని వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. అయితే ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది అయితే మాత్రం ఈ వరద ఉధృతి తగ్గితే మాత్రమే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క గోదావరి ఇప్పుడు 55 అడుగులు దగ్గరలో ప్రవహిస్తున్నటువంటి ఈ గోదావరి ఒకవేళ 58 నుంచి 60 వరకు వస్తే మాత్రం మరిన్ని ప్రాంతాలు అయితే ఇప్పుడు జలమయమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు బూర్గంపాడు నుంచి భద్రాచలం వెళ్లే రూట్ లో సారపాకకి మొత్తం రహదారులన్నీ కూడా మూసుకుపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి రోడ్ల పైకి వచ్చేసింది. అదేవిధంగా చర్ల వైపు వెళ్లే రహదారులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు పినపాకలో కూడా కొన్ని రహదారుల వైపు పైకి నీళ్లు వచ్చాయని కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ గోదావరి 58కి వస్తే మాత్రం ఈ యొక్క జల దిగ్బంధం అనేక గ్రామాలు ఉంటాయని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు కానీ, అధికార బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కానీ, లేకపోతే అధికారులు కానీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాకపోకలు కూడా స్తంభించినటువంటి కొన్ని ఏరియాలకి కనీసం వారికి కొన్ని నిత్యావసరాలు కానీ, లేకపోతే కొన్ని ఎమర్జెన్సీ సమయాలు కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు మనకి ఈ జిల్లా రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇప్పుడు భద్రాచలం వరద ఉధృతిని కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల తీసుకుంటున్నటువంటి రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడుతూ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గా వచ్చినటువంటి అనుదీప్ తోటి కోఆర్డినేట్ చేస్తూ అయితే ఆయన సమన్వయ పరుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఏదైతే ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఉన్నారో ఆయన కూడా ఏదైతే గవర్నమెంట్ నుంచి పినపాక నియోజకవర్గానికి సంబంధించి పినపాక నియోజకవర్గం కూడా ఈ యొక్క
గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాంతం ఎక్కువగా ఉండడం కారణంగా వాళ్ళ అంటే చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజలను అయితే అంటే అప్రమత్త పరుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా అధికార యంత్రాంగాన్ని ఇటు అధికార పార్టీ ఏదైతే ప్రభుత్వ పరంగా అయితే వీరందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే వీరందరూ సమిష్టితోటే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అంటే ముందస్తు చర్యలలో భాగంగా ఏదైతే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారో అదే విధంగా అక్కడ వారికి నిత్యావసరం అంటే వారి అవసరాలను అన్నింటినీ కూడా తీరుస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా వేరే పార్టీలకు సంబంధించిన నాయకులను చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ రోజు అయితే మల్లు సిఎల్పి అయితే మల్లు బట్టి విక్రమార్క ఈ రోజు భద్రాచలాన్ని అయితే పర్యటించున్నారు. ఏదైతే 10:30-11 గంటలకు భద్రాచలం చేరుకొని ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీరు అంటే అక్కడికి వెళ్లి వారిని అడిగి వారి బాధలు అయితే తెలుసుకునే పరిస్థితి ఉంది. అది అంటే అనేక వేరే పార్టీల వారైతే ఇప్పటి వరకైతే ఇంకెవరు కూడా ఈ ప్రజలను అయితే సందర్శించే పరిస్థితి లేదు. అధికార పార్టీకి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారైతే మాత్రం ప్రస్తుతానికి అయితే ప్రజల దగ్గరికి అయితే వెళ్తున్నారని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.